భార్య భర్త 2 ఆడపిల్లలు వాళ్ళు ఎక్కారు. నా బస్సు మీద నమ్మకంతో ఎక్కారు. వాళ్ళని క్షేమంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది కదా అనేటటువంటిది తట్టితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మనం అనుకుంటాం కదా, 2 వీలర్ మీద వెళ్తాం, హెల్మెట్ మనం పెట్టుకోం. ఎందుకు పెట్టుకోరంటే నా ప్రాణం నా ఇష్టం. మొదటి నేరస్తుడు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడు, ఓవర్ స్పీడ్తో నడిపాడు అనేది వాస్తవం. ఆర్టీసీ ఓ రకంగా చెప్పాలంటే సావకుండా బతకకుండా ఉంది. వీడియోలో బస్సు ముందు, బస్సు వెనక, బస్సు పక్కన, బస్సు లోపల అన్ని చూపించేసి ఇది నా బస్సు, బండి బాగుంది, వారు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్తో పాటు అత్యవసర సమయంలో ఆ విండోని బద్దలు కొట్టడానికి హ్యామర్ ఉండాలి, ఏర్పాటు చేయాలి. తెలంగాణలోను ఆంధ్రాలోను ట్యాక్స్ రేట్ ఎక్కువ అనేటటువంటి ఒక అపవాదం ఉన్నమాట వాస్తవం. అదే పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళారు అనేది ఒక ప్రశ్నకి చెప్పాలంటే, అక్కడ ట్యాక్స్ తక్కువ. అక్కడ 10 రూపాయల ట్యాక్స్, ఇక్కడ 1,00,000 రూపాయల ట్యాక్స్. ఎవరో చెబితేనే చూడాలను, ఒక 20 మంది చనిపోతేనే నీకు మెలుకు వస్తుందా? ఈ ఉద్యోగం నీకు చేయాలని నీకు తెలియదా? హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు సిఎల్ఎన్ గాంధీ గారు ఉన్నారు. సార్ యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీఐ డిపార్ట్మెంట్లో అడిషనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా పనిచేశారు. రిటైర్ అయ్యి ప్రస్తుతం నిన్న కర్నూలు దగ్గర, హైదరాబాద్ బెంగళూరు హైవేలో జరిగిన కర్నూలు దగ్గర ఒక హృదయ విదారకమైన బస్సు దగ్ధం కేసులో నిన్న జరిగిన సంఘటన గురించి చాలా ఛానల్స్లో కూడా అవేర్నెస్ ఇస్తూ నిన్న చాలా టీవీ ఛానల్స్లో కూడా కనిపించారు. సార్ నమస్తే. సార్ నమస్కారం నాగరాజు గారు. సార్ యాక్చువల్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్, ముఖ్యంగా కర్నూలు బస్సు దగ్ధం కేసులో చాలాసార్లు కూడా ప్రైవేట్ ట్రావెల్స్లోనే ఇట్లాంటి ఘటనలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. పబ్లిక్ మన గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్తో పోలీసు ఇట్లాంటివే ప్రైవేట్ ట్రావెల్స్లో ఎక్కువగా జరగడం చూస్తున్నాం. మీరు ఆర్టీఐ డిపార్ట్మెంట్లో పనిచేశారు, అసలు లోపం ఎక్కడుందని అనుకుంటున్నారు సార్ మీరు? అంటే మీరు ఒక పెద్ద ప్రశ్న అడిగారు సార్. ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉండగా ప్రైవేటు బస్సులకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు, అవి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి ఈ ఘటనలు ఇట్లాంటివి? నిజానికి ట్రాన్స్పోర్ట్ రవాణా అన్నది సార్ ఇండివిజువల్ ఛాయిస్. ప్రభుత్వం ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యంగా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో సర్వీస్ చేయాలని ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీని పెట్టింది. నిజానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ చాలా విస్తృతంగాను విస్తారంగాను ఉన్నమాట వాస్తవం సార్. మిగిలిన రాష్ట్రాల్లో ఆర్టీసీ నామమాత్రంగానే ఉన్నది కానీ బలంగాను ఎక్కువ సంఖ్యలోనూ లేదు, బస్సులు నడిపే స్థితిలో కూడా లేదు. నిజానికి ఈ 2 రాష్ట్రాల్లో ఆర్టీసీ బాగా ప్రబలంగా ఉందని చెప్పుకుంటున్నప్పటికీ ప్రజల సంఖ్యకు తగ్గినట్టుగాను ప్రజల అవసరాలకు సరిపడినట్టుగాను బస్సుల సంఖ్య లేదు. ఆ గ్యాప్ని ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకుంటాం. ఓకే, ఆర్టీసీ అన్నది 2 దూర ప్రాంతాలను కలుపుతూ ఉండేది. పారా ట్రాన్స్పోర్ట్ అంటే ఆటో రిక్షాలు, ట్యాక్సీ లాంటివి, వీటిని పారా ట్రాన్స్పోర్ట్ అంటే సప్లిమెంటరీ టు మెయిన్ ట్రాన్స్పోర్ట్. ఇది ఆర్టీసీ అన్నది మెయిన్ ట్రాన్స్పోర్ట్గా ఉన్నమాట వాస్తవం. బాగా మేనేజ్ చేస్తున్న మాట వాస్తవం. సమర్థవంతంగా నడపగలిగినటువంటి నెట్వర్క్ ఆఫీసర్స్ ఉన్నమాట వాస్తవం. ఓకే, కానీ నిధుల లేమి వల్ల సరిపోయినండి బస్సులు లేక, ఉన్న బస్సుల్ని రీప్లేస్ చేయగలిగినటువంటి ఆర్థిక పరిస్థితి లేక, ప్రజలకు ఇస్తున్న రాయితీలు వారికి ప్రభుత్వం నుంచి రియంబర్స్ కాక, ఆర్టీసీ ఓ రకంగా చెప్పాలంటే కొంచెం కఠినంగా చెబుతా, సావకుండా బతకకుండా ఉంది. ఏమండి, ఈ వెసులుబాటులో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది. నిజానికి ఇప్పుడు మనం నిన్న జరిగినటువంటి ప్రమాదం అనండి, లేదు ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు ఎక్కువగా తిరుగుతున్న మాట కానివ్వండి, ఇవి ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తున్నాయి. నిజానికి ఈ పెద్ద బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులు ఎక్కువ చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ నాగపూర్, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ విశాఖపట్నం, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయింది కాబట్టి హైదరాబాద్ విజయవాడ, ఇట్లా అంతర్రాష్ట్ర సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రాష్ట్రము తన యొక్క రాష్ట్ర పరిధిలో తన బస్సుల్ని తన అధికారంలో తన యొక్క పరిధిలో ఉంచుకోగలదు. కానీ తన బస్సు పక్క రాష్ట్రం వెళ్ళాలి అంటే ఆ రాష్ట్రం అనుమతి కావాలి. అలాగే పక్క రాష్ట్రం బస్సులు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు తిరుగుతాయి. పక్క రాష్ట్రం కంటే తెలంగాణలోకో ఆంధ్రాలోకో తమిళనాడు నుంచి రావాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలి. దాన్ని ఏమంటారంటే అంతర్రాష్ట్ర ఒప్పందాలు. ఓకే,
అంటే ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్. ఈ అంతర్రాష్ట్ర ఒప్పందాలు జరుపుకుని మేము మీ రాష్ట్రంలో ఇన్ని వేల కిలోమీటర్లు ఇన్ని బస్సులుగా తిప్పుకుంటాం, మాకు మీ బస్సులకి మేము అంత పర్మిషన్ ఇస్తాం. అంటే దామాషా సమాన నిష్పత్తిలో మీరు మాకు మీ రాష్ట్రంలో బస్సులు తిప్పవలసినటువంటి అవసరం ఉంది, మా ప్రయాణికులు మీ రాష్ట్రంలో అవసరాల కోసం రావాలి అనేది ఉంది కనుక మేము మీ రాష్ట్రంలోకి 150,000 కిలోమీటర్లు మొత్తంగా సంవత్సరం మొత్తంలో ఇన్ని బస్సులు తిరుగు మీకు ఆ దామాషాలో అనుమతిస్తామని ఒప్పందాలు చేసుకుంటాం. ఈ ఒప్పందాలు నిజానికి రెగ్యులర్ ఇంటర్వల్స్ లో సమీక్షించుకుని పెంచుకుంటూ ఉండాలి. వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే అంతర్రాష్ట్ర ఒప్పందాలు ఎన్నాడు సంవత్సరాల క్రితం జరిగి మార్చుకుంటాం అంటాం. వాళ్ళకి వీళ్ళకి ఒక సరైనటువంటి ఒప్పందాలు కుదరక 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఎన్ని వేల కిలోమీటర్లు పక్క రాష్ట్రంలో తిరుగుతామని, ఎన్ని వేల బస్సులు ఎన్ని వందల బస్సులు పక్క రాష్ట్రంలో తిరుగుతామని ఉన్నారో 15 సంవత్సరాల తర్వాత కూడా అదే సంఖ్య ఉంది. 20 ఏళ్ల వయసులో నేను ఇలా ఉంటాను, 30 ఏళ్ల వయసులో నేను ఇలా ఉండను కదా. అవసరాలు పెరుగుతాయి, జనాభా పెరుగుతారు, రవాణా అవసరాలు పెరుగుతాయి కదా. ఆ సమస్యని రాష్ట్రాలు పరస్పరం సమీక్షించుకొని మార్చుకునేది లేదు. మార్చుకున్న తర్వాత బస్సులు కొనలేకపోవడం అనేది సెకండరీ ఇష్యూ. అసలు ముందు వెళ్ళాలంటే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా మన రాష్ట్రంలో మన బస్సులు సరిగ్గా తిప్పలేకపోతున్నామో, చాలని లేవు అన్నది ఒక సమస్య. పక్క రాష్ట్రాలకు వెళ్ళటానికి కూడాను సరిపోయిన బస్సులు లేకపోవడం అన్నది రెండో సమస్య. ఈ గ్యాప్ ని ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో గ్యాప్ని ప్రైవేట్ బస్సులు ఫిల్అప్ చేసుకున్నాయి. ఈ రాష్ట్రంలో పక్కాడికి ప్రైవేట్ బస్సు ఆడికి సందు పెట్టడానికి స్కీమ్స్ చట్టాలు ఉన్నాయి, వాళ్ళు రారు. అందుకే చూశారు కదా జాతీయకరణ జరిగింది. ప్రైవేట్ బస్సు అంత ముందు ఉన్న ప్రైవేట్ బస్సులన్నీ జాతీయం చేశారు, ఆర్టీసీ వచ్చింది. సిటీ బస్సులు కూడా జాతీయం చేశారు, మన హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ లాంటి. ఇంకా చేయాలనే డిమాండ్ ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. ఉదాహరణ గుంటూరులో పెద్ద 4 రోజుల పాటు సమ్మె చేసి ఇక్కడ ప్రైవేట్ బస్సులు కూడా జాతీయం చేయాల్సిందే అంటే ఆర్టీసీ వాళ్ళు సర్వే చేసి మేము చెప్పలేము, మాకు ఫీజిబిలిటీ లేదు అంటే అది రాష్ట్రంలో వితిన్ సమస్య. ఇప్పుడు అంతర్రాష్ట్రానికి వచ్చేసరికి అసలు ఇందాక చెప్పాను కదా, 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చేసుకున్నటువంటి అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం తిరగటమే తప్పితే పెరుగుతున్న అవసరాల గురించి లేదు. ఈ సందుని ఈ టూరిస్ట్ బస్సులు క్యాచ్ చేశారు. సో మొదట్లోనేమో గట్టిగా ఉండాలని చెప్పి చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఏది కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్ బస్సుగా తిరుగుతడం, వైలేషను, ఇండివిజువల్ ప్యాసింజర్లను అంటే ఇప్పుడు బుకింగ్ చేసుకున్నారంటే రకరకాల మనుషులు వస్తారు. అసలు కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే ఒకే గ్రూప్ వెళ్ళాలి, ఒకే చోటకి వెళ్ళాలి, ఆ గ్రూప్ మళ్ళీ అనేక రావాలి, అదే కాంట్రాక్ట్ క్యారేజ్ అనేది చట్టం. ఆ చట్టాన్ని నిర్వచనాన్ని లిబరలైజ్ చేశారు. ఎందుకు లిబరలైజ్ చేశారు అంటే ఈ ఒత్తిడి తట్టుకోలేక ప్రయాణ అవసరాలు పెరుగుతున్నాయి. ఆ అవసరాలు గ్యాప్ని ప్రైవేటు వాళ్ళు ఫిలప్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు కూడా ఎంతసేపు పబ్లిక్ రంగాన్ని మనం తగ్గించుకుందాం, పబ్లిక్ పార్టిసిపేషన్ తగ్గించుకుందాం, ప్రైవేటు వాళ్ళకి అవకాశాలు ఇద్దాం అనేటటువంటి పాలసీ. ఒక ట్రాన్స్పోర్ట్ పాలసీ కాదు, ఎక్కడైనా కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ పాలసీల్లో లిబరలైజ్ చేస్తూ వచ్చారు చట్టాన్ని. ఆ లిబరలైజ్ చేసేటప్పుడు ఈ ప్రైవేట్ ఆపరేటర్లు సందు చూసుకుని ఆ చట్టంలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని అకృత్యాలకు పాల్పడతారు. నిజానికి ఆర్టీసీ ఒక సమర్థమైనటువంటి సంస్థ, ఒక హైరార్కీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది, బస్సుకి మెయింటెనెన్స్ షెడ్యూల్ ఉంది, డ్రైవర్కి ట్రైనింగ్ షెడ్యూల్ ఉంది. అంటే అన్ని రకాల అన్ని పారామీటర్స్ జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి సమర్థత ఆర్టీసీకి ఉంది. దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు ఇవ్వటం లేదు, దానివల్ల నష్టపోతుంది అనేది వేరే సంగతి. అసలంటూ వ్యవస్థ పటిష్టమైన వ్యవస్థ. అలాంటి నెట్వర్క్ ప్రైవేట్ సెక్టార్లో లేదు. ఎందుకంటే వీళ్ళు యూనిఫైడ్ కాదు. ఒక బొట్లో 100 చేపలు ఉంటే 100 పీతల్లాగానే ఉంటారు. 100 పీతల్లాగానే ఉంటారు. ఆర్మీ కమాండర్ కమాండ్ ఇస్తూ ఉండేది ఆర్టీసీ. కరెక్ట్. ఇక్కడ 100 పీతలే, ఏ పీత ఆ దారి, ఏ పీత దారి ఉంటుంది. ఇక వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని, ఆయన బతకాల వ్యాపారం చేస్తున్నాడంటే ఎవరైనా వ్యాపారం చేసినా ₹1 సంపాదించుకోవడానికే చేస్తారు. బస్సులోకి వచ్చానంటే నేను కూడా ₹1 సంపాదించుకుందామని వస్తాడు, కానీ నేను ప్రజాసేవ చేస్తాను, నా ₹1 నాకు రాపోయినా నేను ఎవడు ఉండడు. సో ఆ నేపథ్యంలో ఈ ప్రైవేట్ బస్సులు ఎంటర్ అవుతూ
ఎక్కడ ఖర్చు తగ్గించుకోగలను వ్యాపారంలో, ఎక్కడ లాభం పెంచుకోగలను, ఎక్కడ నేను ఎగనామం పెట్టగలను, 3 దారులు చూస్తాడు. ఎగనామం పెట్టడం ఏంటి? ఎక్కడ పన్ను తక్కువ ఉంటుందో అక్కడ ఉంటారు, ఎక్కడ నా దగ్గర మామూలు తక్కువ వసూలు చేసుకుంటారో నేను అక్కడికి పోతాను. నేను నిర్భయంగాను నిర్లజ్జగాను తిరగడానికి ఎవరు అనుమతి ఇస్తారో ఆ ఏరియాలోనే తిరుగుతాను. నా రాజ్యం, నా సంపద, నా బస్సుల్ని ఎవరు అడ్డుకోకుండా ఉండగలుగుతారో అక్కడే నేను ఎక్కువ తిప్పుకుంటాను అనేటటువంటి స్వార్థం ఒక పక్క. వీళ్ళు బస్సులు ఉండేటటువంటి ఉద్యోగులు ఉంటారు, డ్రైవర్లు, కండక్టర్లు. అంతకుమీద కండక్టర్ ఉన్నాడు, డ్రైవర్లు వాళ్ళ మీద ఎవడో టికెట్ బుకింగ్ ఏజెంట్ వాళ్ళు. ఇప్పుడు బుకింగ్ కూడా ఆన్లైన్ బుకింగ్ అయిపోయి అది కూడా తగ్గిపోయింది. ఈ డ్రైవర్లు శాశ్వత డ్రైవర్లు గారు. ఇవాళ ఎల్లయ్య ఉంటాడు, రేపు లక్ష్మయ్య ఉంటాడు, ఎల్లుండి పొల్లయ్య ఉంటాడు. వ్యవస్థీకృతమైనటువంటి ఉద్యోగ అక్కడ ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు. సో డ్రైవర్లకి ట్రైనింగ్ ఉండదు, శిక్షణ ఉండదు. మారుతున్న కాలానుగుణంగా వస్తున్నటువంటి టెక్నాలజీలో వస్తున్నట్టు అధునాతికతలను వీళ్ళకి చెప్పరు, నేర్పరు, తెలియదు. దెబ్బ తగిలితే గానీ ఆ నొప్పి తెలియదు అనే ధోరణిలో ఉంటారు. దెబ్బ తగలని ఇది అప్పుడు కదా నొప్పి తెలిసేది, రెండోసారి జాగ్రత్త పడతారు. కానీ ఆ దెబ్బ ఎందుకు తగలాలి అనేది వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థలు ఆలోచిస్తాయి, ఆర్టీసీ లాంటి. సో ఇప్పుడు ఇక్కడ నిన్న జరిగిన బస్సు సంగతి మాట్లాడారు. ఇది ఒరిజినల్గా డయ్యూడామంలో రిజిస్ట్రేషన్ అయ్యింది. తర్వాత ఒరిస్సా రాష్ట్రం రాయగఢ్లోకి బదిలీ అయింది. మోటారు వాహనాల చట్టంలో భారతదేశంలో ఎవరు ఎక్కడైనా సరే వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు. కనుక ఈ డయ్యూడామంలో నివసించే వ్యక్తి అక్కడ బండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, తప్పు లేదు, యాజ్ ఎ రైట్. అక్కడ మోటారు వాహనాల నిబంధనలకు అనుగుణంగా ఫిట్నెస్ తీసుకున్నాడు, ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, పర్మిట్ తీసుకున్నాడు. పర్మిట్ ఏమో ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్. అది దేశవ్యాప్తంగా లిబరలైజ్ దాకా చెప్పినట్టు ఈ లిబరల్ పాలసీలో టూరిజంను ప్రమోట్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా పర్మిట్ అనేది ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నాడు. సో హీఈస్ ఫ్రీ టు అక్కడ ట్యాక్స్ కడుతున్నాడు. సో దేశంలో ఎక్కడైనా సరే తను తిరగటానికి ఒక అధికార పత్రం సంపాదించుకున్నాడు. ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు ఏం లేవా? దీనిలో తప్పు లేదు. తర్వాత అది రాయగఢకి తెచ్చుకున్నాడు. రాయగఢ అడ్రస్లో ప్రస్తుతం ఈ బండి రిజిస్ట్రేషన్ అయిపోయింది. చట్టపరంగా దాన్ని తప్పట్టాలని నేను అనుకోవట్లేదు, కానీ అక్కడ కూడా ఉంది. ఒంగోలులో ఉండే వ్యక్తి డయ్యూడామంలో బిజినెస్ రెసిడెన్స్ ఎందుకు పెట్టుకున్నాడు? అది తాత్కాలికమా, శాశ్వత నివాసమా? నా బండి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నేను అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్గా కొన్ని రకాల డాక్యుమెంట్స్ని చట్టం ప్రిస్క్రైబ్ చేసింది. ఆ చట్టంలో ప్రిస్క్రైబ్ చేసినటువంటి డాక్యుమెంట్ ప్రకారం అక్కడ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దొంగ సర్టిఫికెటా, అసలైంది కాదా, నిజంగా అక్కడ వ్యక్తి ఉన్నాడా అనేది సంబంధిత అధికారులు విచారణ చేస్తారు. కానీ ఆయన ఒక చట్టబద్ధమైనటువంటి కాగితం ఇచ్చినప్పుడు దాన్ని వెరిఫై చేయకుండా నువ్వు చేసుకుంటే ఆయనకి ఆ హక్కు ఇచ్చినట్టే. సో రిజిస్ట్రేషన్ తప్పలేదు, అక్కడైతే చేశారు కాబట్టి ఇప్పుడు లీగల్ అనొచ్చు. 2 బండికి ఫిట్నెస్ అనేది ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పర్టికులర్లీ ఇట్లాంటి టూరిస్ట్ బస్సులకి. ఈ మధ్య కాలంలో పూర్వం సంవత్సరం ఉండేది ఫిట్నెస్ రెన్యువల్. ఇప్పుడు తీసేసి అబ్బే మరి వీళ్ళు నిజంగా పోతున్నారా ఏట్లే, సరే 2 ఏళ్ళు ఇద్దామని చెప్పి 2 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్. అంటే 2 ఏళ్ళకి ఒకసారి ఆ బండిని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు తనిఖీ చేసి బండి చట్ట ప్రకారం ఉంది, బండిలో ఉండవలసినవి అన్నీ ఉన్నాయి అని ఆయన సర్టిఫికేట్ చేస్తే అది అధికార పత్రం అయిపోతుంది. ఈ బండికి అది కూడా ఉంది. విషయం ఏమిటంటే బండి అక్కడికి వెళ్ళటం లేదు. అక్కడ ఇన్స్పెక్టర్ గారు బండిని ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసి బండిలో ఉన్నటువంటి ప్రమాణాలన్నీ సక్రమంగా ఉన్నాయని చూసి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన నేపథ్యంలో అక్కడికి బళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉంచేసి మన టీవీలో కూడా చూపించారు, వీడియోలో బస్సు ఫోటోలు చూపిస్తారంట. వీడియో కాల్ వీడియోలో బస్సు ముందు, బస్సు వెనక, బస్సు పక్కన, బస్సు లోపల అన్ని చూపించేసి ఇది నా బస్సు, బండి బాగుంది, వారు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అంటే జనరల్గా ఇది జరగకూడదు కదా సార్. ఇట్లా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేయాలి. ఇందా చెప్పా, ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి అది చట్ట ప్రకారం అన్ని పరికరాలు ఉన్నాయా, అన్ని ప్రమాణాలు పాటిస్తున్నాయా అనేది నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే తనకి అవకాశం ఉంటే దాన్ని ఫిజికల్గా డ్రైవింగ్ కూడా చేసి అది ఉందా లేదా చూసుకుని ఇవ్వాలి, అప్రూవల్ ఇవ్వాలి. అది గో బై అవుతుంది. సరే, దాని పరిణామాలకు ఇంకోసారి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఈ పర్టికులర్లీ ఈ బస్సు
43 సీట్లతో రిజిస్టర్ అయింది. ఓకే సార్. ఈ బస్సుకి బెర్తులు పెట్టుకునేటటువంటి పర్మిషన్ లేదు. ఓహో, ఓకే. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో సీటింగ్ కెపాసిటీ 43 అని ఉంది, బెర్తులు 0 అని ఉంది. నేను అది చూశాను. అంటే ఏమిటి, ఇది అనాథరైజ్డ్గా ఆర్డర్ చేశారు. ఓకే. చేసినప్పుడు మరి ఫిట్నెస్ రెన్యువల్కి వచ్చినప్పుడు చూడాలి కదా. సరే, అది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్స్పెక్షన్ అయిపోయి చేసిన తర్వాత వాడు మార్చాడు అనాథరైజ్డ్గా అనుకుందాం. మరి తిరుగుతున్నప్పుడు అవును చూడాలి ఆ లోపం. ఓకే. తర్వాత ఈ స్లీపర్ బస్సులకి ప్రత్యేకమైన ప్రమాణాలు ఉన్నాయి సార్. 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వ్యాలిడ్గా ఇది ఉండాలి పనిచేసే విధానంలో, అంటే ఎక్స్పైరీ కాకుండా డేట్ కాకుండా ఉన్నాయి. 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్తో పాటు అత్యవసర సమయంలో ఆ విండోని బద్దలు కొట్టడానికి హ్యామర్ ఉండాలి, ఏర్పాటు చేయాలి. చేసి వాటిని హై మార్కింగ్ ప్రామినెంట్ గా ఉండాలి. కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏసీ పోతుంది సమస్య అది. అంటే ఏసీ పోతుంది అనేది కాదు అక్కడ. ఇవన్నీ ఎందుకు పెట్టాలి, ఎవడు అడుగుతాడు. మన బస్సుకి ఏంటి మనం అనుకుంటాం కదా, 2 వీలర్ మీద వెళ్తాం, హెల్మెట్ మనం పెట్టుకోం. ఎందుకు పెట్టుకోరంటే నా ప్రాణం నా ఇష్టం, నేను పెట్టుకునేది నా పల్లి ఇంటి పక్కనే పర్సన్ కాబట్టి ఓకే సార్. అట్లీస్ట్ ఒక నిజం ఇది అక్కడ ఇది అలా కాదు కదా. ప్రజల యొక్క ప్రయాణికుల యొక్క ప్రాణాలు ఒక మనిషి చేతిలో పెట్టి మనం పంపుతున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు, అది ఏదో నువ్వు సొంతగా చేయాల్సింది కాదు. అక్కడ చట్ట ప్రకారం నిర్దేశించినటువంటి జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో అవి ఏమీ పాటించకుండా, చూడవలసినవి తనిఖీ చేయవలసిన వాడు తనిఖీ చేయకుండా, అంటే ఏంటి, వీడేమో కాస్ట్ కటింగ్, హ్యామర్లు ఎవడు కొంటాడు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎవడు కొంటాడు, ఇంత ఖరీదైనటువంటి ఫైర్ రిప్రెసింగ్ మెటీరియల్ ఎవరు కొంటారు, ఏదో లైన్ అని పెడతాను, కింద ఫ్లోరింగ్కి కాయర్ పట్ట వేస్తాను, పైన రంగు వేస్తాను సీలింగ్కి అని ఖర్చు తగ్గించుకుంటున్నాడు, చట్టాన్నేమో ఉల్లంఘిస్తున్నాడు. కావాల్సినటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి పరికరాలు లేకుండా తనిఖీ చేయవలసిన వాడు తనిఖీ చేయడం లేదు, హ్యాపీగా వ్యాపారం చేసుకుంటున్నాడు. అదే పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళారు అనేది ఒక ప్రశ్నకి చెప్పాలంటే అక్కడ ట్యాక్స్ తక్కువ. తెలంగాణలోను ఆంధ్రాలోను ట్యాక్స్ రేట్ ఎక్కువ అనేటటువంటి ఒక అపవాదం ఉన్నమాట వాస్తవం. కానీ అది రాష్ట్రం ఇష్టం, ఆ పాలసీ. నోబడీ కెన్ క్వశ్చన్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్. దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా సార్? అంటే ఆ ఏరియాలో తక్కువ ఏరియాలో చేయించుకోవాలంటే అక్కడే ఉండాలి ఆర్ సంథింగ్ ఏదైనా ఉండాలి కదా సార్? ఎవరైనా పోయి చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు అంటే ఇప్పుడు అదే కదా. అవును, అదే. నువ్వు నిజంగా ఆ ప్రాంతంలో ఉంటే చేసుకో. ఓకే. ఒంగోలులో ఉన్న వ్యక్తి రాయగఢ్లో ఉన్నట్టుగా అడ్రస్ ప్రూఫ్ తీసుకుని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే డయ్యూడామన్, ఒరిజినల్ గా డయ్యూడామన్, తర్వాత రాయగఢ్కి వచ్చింది. అవును, ఆయన వేరే వాడు ఏంటి మనకు అనవసరం. ఇప్పుడు ఈ రోజు ఓనరు రాయగఢ ఓనర్, నిజానికి ఆయన ఒంగోలుకి చెందినవాడు. పేరు కూడా నాకు తెలుసు, కానీ పేరు ఇప్పుడు మనకు ప్రస్తుతం మనుషుల వ్యక్తుల గురించి నేను మాట్లాడలేదు. సో అక్కడైతే ట్యాక్స్ తక్కువ కాబట్టి, ఇక్కడైతే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి కాబట్టి అక్కడ చేసుకుని ఇక్కడ తిరుగుతాను. ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఆల్ ఇండియా పర్మిట్కి సెంట్రల్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఆ కట్టింది అన్ని రాష్ట్రాలకి వాళ్ళ యొక్క రోడ్డు ఉన్న లెంగ్త్ని బట్టి పంచి పెడతారు. సో నేను ఆల్ ఇండియా ట్యాక్స్ కడతాను, హోమ్ స్టేట్ ట్యాక్స్ కడతాను. నన్ను ఇంకా ఆపేది ఎవరు? అక్కడ 10 రూపాయల ట్యాక్స్, ఇక్కడ 1,00,000 రూపాయల ట్యాక్స్. నేను ఎక్కడ పోతాను? 10 రూపాయలు టెంప్టేషన్ ఏముందో, సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అక్కడ తీసుకుంటాను. అది నిజమా కాదా అనేది వేరే సంగతి. నేను నిజంగా ఒక ఇల్లు అద్దెకి తీసుకుని కూడాను అక్కడ ఉండి చేసుకోవచ్చు. కానీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ట్యాక్స్ ఎగనామం పెట్టాలి అంటే ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ కాబట్టి నేను ఆ భారాన్ని మోయను, కాబట్టి అక్కడ తక్కువ నాకు అందుబాటులో ఉంది, కాబట్టి నేను భారతీయ పౌరుని, కాబట్టి అక్కడ కూడా ఉండగలిగినటువంటి చట్టబద్ధమైన హక్కు నాకు ఉంది, కాబట్టి నేను ఉంటాను. నువ్వెవరు ప్రశ్నించడానికి? దాన్ని తప్పట్టు అందుకే వీళ్ళేమి అనలేకపోతున్నమాట వాస్తవం. ఈ ఆల్ ఇండియా పర్మిట్లో గతంలో ఇంకో నిబంధన ఉండేది, కనీసం 3 నెలలకు ఒకసారి నీ హోమ్ స్టేట్కి పోవాలయ్యా అంటే నువ్వు తిరుగు, దేశం అంతా తిరుగు, ట్రిప్పులు తిరుగు, టూరిస్ట్గానే తిరుగు, కానీ 3 నెలలకు ఒకసారి నువ్వు నీ రాష్ట్రానికి పోవాలి. ఎక్కడ ఈ మధ్యకాలంలో అది కూడా తీసేశారు. అబ్బాయి నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు. గతంలో ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రూపు ఒక ప్రాంతం నుంచి రామేశ్వరం వెళ్ళాలనుకున్న గ్రూపు రామేశ్వరం పోయి మళ్ళీ రామేశ్వరం నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలి.
వారణాసి పోయి మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ రావాలి. అలా కాకుండా రామేశ్వరం వెళ్ళే బస్సు హైదరాబాద్లో 10 మందిని, భువనగిరిలో 8 మందిని, వరంగల్లో 6గురిని, కాజీపేటలో 3గురిని వేరు వేరు రేట్లు ఎక్కించుకుంటూ తిరిగితే అది స్టేజ్ క్యారేజ్ బస్సు అవుతుంది. దానిలో విడివిడిగా కూడా ఒకే గ్రూపులో ఉండేవాళ్ళు కూడా హోమోజీనియస్ గ్రూప్గా ఉండాలి. ఓకే. అలా కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే ఆయనేమో ఆ పేటలో ఉంటాడు, చుట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ పేటలో ఉంటారు. మీరందరూ ఇండివిజువల్గా టికెట్ల గురించి వెళ్ళినా కూడా నేరం, అది తప్పే అప్పుడు ఆ రోజులు. ఇప్పుడు అది కూడా లిబరలైజ్ చేశారా? అవే నువ్వు ఇండివిజువల్ ప్యాసింజర్లు కలెక్ట్ చేసుకో, తప్పేం లేదు. నువ్వు స్టేజ్ క్యారీగా మాత్రమే తిరగద్దు. అంటే నువ్వు వరంగల్ ఎక్కించుకోవద్దు, ఖమ్మంలో ఎక్కించుకోవద్దు, అందరూ హైదరాబాద్లోనే ఇండివిజువల్ ప్యాసింజర్ ఎక్కించుకున్నా కూడా తప్పు లేదు అని లిబరలైజ్ చేశారు. సో ఇవన్నీ కూడాను ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో ఉన్న మార్పును బట్టి అవసరాల గురించి ప్రభుత్వం చట్టం చేసిన మాట వాస్తవం. అది దుర్వినియోగం ఎలా చేస్తారు అనేది తెలిసినా కూడా కొంతవరకు చూసి చూడనట్టుగా పోదాంలే, అల్టిమేట్గా ఏముంది, ఈయన డబ్బులు కడుతున్నాడు, ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తున్నాడు, తీసుకెళ్తున్నాడు, ఏదో నడుస్తుంది, వెళ్ళాల్సిన బస్సు వెళ్ళాల్సిన రైలు సమయానికి ఉండదు, ఇదైతే అందుబాటులో ఉంటుంది అని కొంచెం వరకు తెలిసి కూడాను కప్పదాటుగా ప్రభుత్వం చట్టాలు చేసిన మాట వాస్తవం. కానీ రాజీ పడకూడదు ఏమిటి అంటే ఆ బస్సు ప్రమాణాలకు తగినట్టుగా ఉందా లేదా. నాకు చెప్పినట్టుగా స్లీపర్ బస్సు అంటే ఈ రకమైనటువంటి ఇంటిగ్రేట్స్ ఉండాలి, ఇన్ఫ్లేమబుల్ కి సహకరించే విధంగా ఉండకూడదు, అలారం బెల్ ఉండాలి, డ్రైవరు ఆ బెల్ నొక్కితే మొత్తం బస్సు అంతా వినిపించాలి. లేకపోతే అరిసిదే నేను ఇక్కడ అరిస్తే ఎవడు పట్టించుకుంటాడు, వాళ్ళకి తెలియదు కదా. అది వాళ్ళకి చెప్పాలి, అవేర్నెస్ ఉండాలి ప్యాసింజర్కి. నాయనా నువ్వు బస్సు ఎక్కుతున్నావు, నిద్రపోతావు, ఇదిగో ఇలాంటి చప్పుడు వినపడుతుంది, వినపడితే ఏదో ప్రమాదం ఉంది చెప్పి నువ్వు గవ్వగా బయటికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయాలి. అది నాకు తెలియదు, నేను నిద్రపోతాను, ఆదమని నిద్రపోతాను, ఏదో ఎవడో చెప్పలేదు నాకు అనుకుంటాను. కొంత ఫ్లైట్లో చెప్పే విధంగా కొంత అట్లాంటి ఏర్పాటు అలాంటిది ఉండాలి. ఒక డాక్యుమెంట్ ఉండాలి, ఈ జాగ్రత్తలు పాటించాలి, ఇది అవసరమైతే ఆ గ్లాస్ బద్దలు కొట్టాలి, పక్కనే హ్యామర్, ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే బస్సు నిర్మాణంలో కూడా ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ వాడాలి, ఫైర్ రిప్రెస్సింగ్ మెటీరియలే వాడాలి. మనకు వాడేవి వేరే వాడుతున్నారు. సో ఇలాంటి నిబంధనలు పాటించని వ్యక్తులు ఇలాంటి బస్సుల్ని ఉపయోగంలో తీసుకొచ్చి ఇవి జరుపుతున్నారు. క్యారియర్లో కూడా సార్ అంటే వీళ్ళు బ్యాటరీస్ అంటే సెల్ ఫోన్ బ్యాటరీస్ ఉన్నాయి, లగేజ్ క్యారియర్. ఇప్పుడు ఈ ఆపరేటర్లు బస్సు టికెట్ల మీద నాకు సరిపోయినంత ఆదాయం రావటం లేదు, సరిపోయినంత మంది ప్యాసింజర్లు కూడా ఎక్కటం లేదు. కనుక నాకు ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లగేజ్ క్యారింగ్. ఉత్తరాలు తీసుకెళ్తారు, కొరియర్, దీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ కొరియర్ సర్వీసెస్. చిన్న చిన్న పార్సెల్ తీసుకెళ్తారు, వాటికి జిఎస్టీ ఉండదు. అది కాలం గడిచిన కొద్దీ కమర్షియల్ గుడ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలవాటు పడ్డారు. అంటే ఏంటి, అక్కడ బెంగళూరులో ఒక వస్తువు కొని దానికి అవసరమైనటువంటి ట్యాక్స్ కట్టి చట్టబద్ధంగానే తీసుకొచ్చేటటువంటి వెసులుబాటు ఉన్నది కాబట్టి వాడు తీసుకొస్తాడు. అది ఇందులో పెట్టొచ్చునా పెట్టకూడదు అనే దానిలో చట్టం ఏం చెప్పాల. కమర్షియల్ గుడ్స్ తీసుకురాకూడదు అన్న నిబంధన లేదు. లేని వెసులుబాటును చూసుకుని ఓకే నేను ఈ రకంగా కూడాను సప్లిమెంటరీ ఇన్కమ్ నాకు వస్తుంది కదా. ఇక తీసుకొచ్చేటప్పుడు అది చట్టబద్ధమైన వస్తువా తెలియదు, చట్ట విరుద్ధమైన వస్తువా తెలియదు, తీసుకురాగలిగిందా తెలియదు, తీసుకురాకూడదు ప్యాసింజర్కి ఏం తెలుస్తుంది, వాళ్ళకేం తెలియదు సార్ అసలు. అవును, ప్యాసింజర్కి తెలియదు కదా. అలాగే బస్సు అది అతనికి కూడా తెలియకపోవచ్చు. వస్తువును ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఏదైనా చేయొచ్చు, వాడికి తెలుసు ఆ వస్తువు ఏమిటి అనేది. ఈయనేంటి 25 కేజీల 50 కేజీలో బరువు, దీనికి ఎంత నా రేటు, నేను తీసుకెళ్తాను. వాడిది ఇదేముంది అట్ట మొక్కలు చెక్క మొక్కలు అంటాడు, కానీ అందులో గంజాయి ఉంటుంది. గంజాయి ఉండేది బస్సు ఓనర్ కూడా తెలియకపోవచ్చు, అది వేరే సంగతి. అది కుట్ర పని చేసేసరికి నేను వాటి గురించి మాట్లాడాను, ఒరిజినల్గా అనుకుందాం. వెన్ ది లా పర్మిట్స్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ ఇన్ ది అదర్ దాన్ పర్సనల్ గుడ్స్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వీటికి చట్టబద్ధం ఉందా సార్? అంటే అట్లా లగేజ్ చట్ట విరుద్ధం కాదు, చట్టబద్ధం వేరు, చట్టబద్ధం కాకపోవటం వేరు, చట్ట విరుద్ధం కాకపోవడం వేరు. 3 రకాలు ఉంటాయి. సో నేను చట్ట విరుద్ధం అని చెప్పలేను, చట్ట విరుద్ధం కాదు అని చెబుతాను. ఓకే, దేర్ ఇస్ డెలికేట్ బ్యాలెన్స్. దాన్నే వాడుకుంటారు వాళ్ళు.
ఎవరు ఏం చేసినా కానీ రూల్స్ను పాటించి చేస్తే ఎవరికి సమస్య లేదు కదా. ఇప్పుడు ప్రాణాలు పోయినాయి కాబట్టి మనం అదురుదా పడ్డాం, కానీ చాలా సీరియస్ ఇష్యూ. అదే చెట్టు గుద్దుకుని ఒక లారీ, ఆ డ్రైవర్ చచ్చిపోయింటే ఓ లారీనా వాడు నిర్లక్ష్యంగా నడిపాడు అంటే ఇట్ ఈ కన్ఫైన్డ్ ఓన్లీ టు దట్ ఓనర్స్ లాస్ ఆర్ డ్రైవర్స్ లాస్. హియర్ innocent passengers. You are the custodian of the lives of 46 passengers in the bus. నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, బండికి నిబంధనలలో ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, ఎంత స్పీడ్తో మాత్రం వెళ్ళాలి. ఒక్కడు స్పీడు ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా వెళ్ళడం. ఇక్కడ బయలుదేరటమే లేట్గా బయలుదేరతాడు. 5:30 తెల్లారి జారకపోతే మళ్ళీ అక్కడ ట్రాఫిక్ పోలీసు ఆ ఊళ్ళోకి రానియడు, ఇక్కడ మనం ఎట్లా రానియటం లేదు. సో వాడు ఈ 3-4 గంటల లోపు డెస్టినేషన్ చేరాలి. సో హీ కాంట్ ప్లాన్ ఇన్ సచ్ ఏ వే దట్ నేను 8ంటికే బయలుదేరదాను, ఇక్కడ ప్రతి జాగ్రత్తగా పెడతాను దించుతాను అంటే ప్రజలకు కూడాను ఇన్ని గంటల ప్రయాణమా అనిపించేటట్టు ఉంటుంది. 5 గంటలు వెళ్ళాలి, నేను విమానంలో గంటలు వెళ్ళలే, నువ్వు 4 గంటలు ఎందుకు తీసుకెళ్ళలేవు? వీళ్ళు కూడాను నా బండి కొత్త బండి నేను తీసుకెళ్తాను. మీరు కనుక టోల్ గేటుల్లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది కెమెరాస్లో. ఒక టోల్ గేట్ దగ్గర ఒక బస్సు క్రాస్ చేసి రెండో టోల్ గేట్ దగ్గరికి క్రాస్ అయినప్పుడు ఆ డిస్టెన్స్ని ఎంత టైం లోపు క్యాలిక్యులేట్ దాడుతుందో అనేది నువ్వు మెకానికల్గా సిస్టమ్ ఎలక్ట్రానికల్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. మాన్యువల్గా చూడాల్సిన పనిలే, నువ్వు స్పీడ్ కనిపెట్టి చూడాల్సిన పనిలే. సిస్టమ్ రికార్డ్స్ ఎంట్రీ ఆఫ్ ది వెహికల్ ఇన్ ది టోల్ గేట్ అండ్ ఎంట్రీ ఆఫ్ ది టోల్ గేట్ at other place, the distance between these 2 points and the time taken for covering this point. This shows your speed. అన్ని ఓవర్ స్పీడ్తో వెళ్తాయి. ఓవర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అలాగే డ్రైవర్ సైక్, he must have been over stressed, he must have been overworking, he must have his health problems, he must have some family problems. అరే నా కూతురు ఆయనతో కాపురం చేసుకోవటం లేదు, డబ్బులు అడుగుతున్నారు, నేను అంటే after all it is human. It's a human being. We can't say anything negative about it. The human mind is stressed with so many things. అందుకే వీడు కంపల్సరిగా రెండో డ్రైవర్ని పెట్టుకోవాలి. చాలా మంది యజమానులు 2 డ్రైవర్లు పెట్టాడు, వీడు ఎక్కడ డ్యూటీ ఎక్కినాడు వాడే తీసుకెళ్ళి దించుతాడు. ఒక డ్రైవర్ని నామకే వాస్తే పెట్టిన కాడు వాడు డ్రైవ్ చేయడు, వాడు క్లీనర్ లాగానే ఉండే విధానంగా ఉంటుంది. అందరూ ఇదేనని నేను అన్నాను, కానీ జరుగుతున్నవన్నీ కూడాను ఇలాంటి దుర్మార్గాలే జరుగుతాయి మన బయట. మెజారిటీ కేసెస్లో ఇవే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా సార్ యాక్చువల్గా ఈ విషయంలో మీరు చెప్పిన ఈ ఫిట్నెస్ విషయంలో కానీ పారామీటర్స్ కరెక్ట్గా ఉన్న విషయంలో కూడా ఉంటే ఇన్యాక్టివ్గా ఉంటారు. నిన్న జరిగిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ నగర్లో విపరీతమైన తనిఖీలు, ఆల్మోస్ట్ ఒక 2 hours ట్రాఫిక్ జామ్ అయింది. ఓవర్ యాక్టివ్, ఇన్యాక్టివ్ కానీ ఓవర్ యాక్టివ్ కానీ ఉండి చివరికి నో యాక్షన్ అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. నా బాధ అదే సార్, ఎవరో చెప్తేనే చూడాలా, నువ్వు ఒక 20 మంది చనిపోతేనే నీకు మెలకు వస్తుందా? ఈ ఉద్యోగం నీకు చేయాలని నీకు తెలియదా? నీకు తెలియదా? నీ బస్సులు ఎన్ని ఉన్నాయో ఎన్ని వెళ్తున్నాయో నీకు తెలుసు కదా. ఆ బస్సులు ఇలా చట్టపరంగా ఉన్నాయో లేవో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? నీ బండి కాకపోవచ్చు, పక్క రాష్ట్ర బండి కాకపోవచ్చు, కానీ నీ పరిధిలో ఎడుతున్నప్పుడు నీకు అధికారం ఉంది కదా. ఎవరో ముట్టికాయ వేస్తే కానీ నువ్వు మెలుకోవా? అది నా బాధ. నా డ్యూటీ నేను చేయాలా? ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉంటాడు, ఆయన డ్యూటీ ప్రకారం ఆయన చేస్తాడు, వాళ్ళ బాధలు వాళ్ళకి వేరే సంగతి. అట్లా ఈ రకంగా ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి నడుపుతున్న ఈ బస్సుల మీద మామూలు బస్సులాగానో మామూలు లారీలాగానో మామూలు మోటార్ సైకిల్ హెల్మెట్ లేని మోటార్ సైకిల్ లాగా సమానంగా ట్రీట్ చేస్తారంటే ఇది కుదరదు. ఇక్కడ మాస్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అవును, ఇన్వాల్వ్ అయి ఉంది కదా. ఆ విఘ్నత ఉండద్దా అధికారులకి? ఇట్లాంటి జరిగినప్పుడు యాక్షన్ తీవ్రంగా తీసుకునే అవకాశం ఉందా సార్ చట్టంలో? ఎట్లా ఇప్పుడు ఎందుకంటే ప్రతి చోట కాలం గడిచే కొద్దీ డైల్యూట్ అయిపోతాయి. ఇవాళ పెద్ద సమస్య కనపడింది, రేపు పెద్ద సమస్య అవ్వదు, రేపు ఇంకో పెద్ద సమస్య ఉంటుంది, అప్పుడు ఇది చిన్నదైపోతుంది. సో నేను వీటి మీద చర్యలు తీవ్రంగా ఉండాలి కదా అనే దానికంటే కూడాను అసలు ఇలాంటి సమస్య రాకుండా వై డోంట్ యు ట్రైన్ యువర్ సెల్ఫ్? అంటే 2 వైపులో కూడా ఉండాలి కదా సార్. ఏమైనా జరిగితే దానికి శిక్ష ఉండాలి, జరగకుండా ప్రివెన్షన్ కూడా ఉండాలి. శిక్ష ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు శిక్ష వరకు వేయాలా? ఈ బస్సు నిన్న బస్సు ప్రమాదం జరిగింది. మొదటి నేరస్తుడు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడు, ఓవర్ స్పీడ్తో నడిపాడు అనేది వాస్తవం. రికార్డ్ షో. రకాల టోల్ గేట్లు దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ లెక్కేస్తే ఈ ఎంత స్పీడ్కి వెళ్తున్నాడో వస్తుంది. అసలు ప్రమాదం జరిగిందంటేనే నీ నిర్లక్ష్యం అనేది 95%. ఓనర్ రెండో నేరస్తుడు
ప్రమాణాలు పాటించకుండా డబ్బులు ఆశ కొద్దీ కాస్ట్ కటింగ్స్ పెట్టుకుని కాంప్రమైజ్ అయ్యాడు. మూడో నేరస్తుడు సరి అయినటువంటి పర్యవేక్షణ లేవు. ఈయన ఉంటాడు తప్పించుకుంటాడు, బండి నాది కాదు, బండి నేనేమి ఫిట్నెస్ ఇవ్వలేదు, నా దగ్గర నుంచి ఊళ్ళో రోడ్డు మీద పోతాను అని తప్పుకుంటారు. దట్ కుడ్ బి అపరెంట్లీ అపియర్ టు బి ట్రూ, ఓకే సార్, నాట్ రియల్లీ ట్రూ, నాట్ రియల్లీ ట్రూ. నా బండి కాదంటే ఎక్కుతుంది ఇక్కడ, నీ రికార్డు పోలీస్ సీసీ రికార్డు చూడు, రోజు ఇక్కడి నుంచే పోద్దా బస్సు, 10:30కి లగ్డికాపూల్ జంక్షన్ దగ్గర దొరుకుతుంది రోజు. వాట్ దట్ ఈస్ ఇండికేట్? ఇట్ ఈస్ ప్లెయిన్ హియర్. సో ఎందుకు నడవాలి అనే ప్రశ్న నేను అడగా, చట్టబద్ధంగా తనకి నడుపుకుంటాడు. కానీ ఇక్కడ ప్రయాణికులు తీసుకెళ్తున్న బస్సు సరైన ప్రమాణాలతో ఉందా లేదా చూడవలసిన బాధ్యత మాది ఉందా లేదా, అది నా వాస్తవం. సో హియర్ వీఆర్ ఫీలింగ్ యూ మే నాట్ బి ఏబుల్ టు బి అకౌంటెడ్. నిన్ను ఎవరో ప్రశ్నిస్తారని కాదు, సీరియస్గా ప్రశ్నించలేరు, శిక్షించే విధంగా కూడా ప్రశ్నించలేరు. కానీ నువ్వు సమాధానం చెప్పుకోవాలిగా. మరి ఎన్ని లూప్ హోల్స్ ఉన్న సిస్టంలో ప్రజల ప్రాణాలు ఇట్లా గాలిలో దీపంగా ఉండాల్సిందేనా, లేకపోతే ఏమైనా చేయగలం అసలు ఈ వితిన్ ఈ స్ట్రక్చర్? ఇది ఏంటంటే, ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను ప్యాసింజర్ అండి, రేపు బెంగళూరు వెళ్ళాలి, రైల్లో ఖాళీ ఉంటలే, ఆర్టీసీ బస్సులో ఖాళీలు ఉంటలే, నాకు కారు లేదు, కారు ఉన్నా నేను నడవలేను, నేను ఎట్ట పోవాలి? ఆడెవడో ఎర్రగా బుర్రగా మంచి రంగులతో లైట్తో బస్సు కనపడుతుంది, వాడు తీసుకెళ్తానంటున్నాడు, పక్కాడు ఎక్కుతున్నాడు, ఎదురాడు ఎక్కుతున్నాడు, నేను ఇది ఎక్కకూడదు అంటే అక్కడ డిమాండ్ అండ్ సప్లై. మరి సప్లై చేయాల్సిన బాధ్యత స్టేట్ ఈజ్ సపోజ్ టు ప్రొవైడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇట్స్ నాట్ ప్రొవైడింగ్ ఎనఫ్ ట్రాన్స్పోర్ట్. హీ మే ట్రై టు ఎస్కేప్, ఐ డోంట్ హ్యావ్ ది అగ్రిమెంట్లు లేవు, కొట్టడానికి బస్సులు కొట్టడానికి డబ్బులు లేవు చెప్పొచ్చు. వాట్ అబౌట్ పబ్లిక్? సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, అంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత నష్టాల్లో ఉందని చెప్తున్నారు, మరి నష్టాలు ఉంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఎట్లా లాభాలు చేసుకోగలుగుతున్నారు, వీళ్ళకి ఎట్లా నష్టాలు వస్తున్నాయని కూడా కామన్ పీపుల్ అడుగుతుంటారు జనరల్గా. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? వీళ్ళేమో విపరీతంగా లాభాలు సంపాదిస్తున్నాడు అని మీరు అంటున్నారు, కానీ నిజానికి వాళ్ళు లాభాలు సంపాదించి ఏమి ఉండదు. ఓకే, వాడు ఫైనాన్స్ తీసుకొస్తాడు, వాడికి ఇన్స్టాల్మెంట్. కానీ బయట టాక్ మాత్రం సార్ విపరీతంగా సంపాదించేస్తున్నారు అనేది ఉంది జనరల్ గా, అందుకే నడుస్తున్నారు. వాస్తవం. ఎందుకంటే గ్లిటరింగ్ బస్ ఈజ్ విజిబుల్ బిఫోర్ యూ. ఓకే, కానీ దాని వెనకాల ఏడుపులు వాడి ఏడుపులు. నువ్వు నేను ఇప్పటివరకు దిస్ సైడ్ ఆఫ్ ది స్టోరీ చెప్పిన, ఓనర్ సైడ్ మాట్లాడండి కాసేపు. డ్రైవర్ సరిగ్గా ఉండడం, లేకపోతే వాళ్ళు పెట్టరు కదా సార్, ప్రాఫిట్ లేకపోతే అక్కడక్కడే ఎట్లుంటదంటే, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. దీపం వెలుగుతుంటే సలభం ఆకర్షితం అవుద్ది, ఏదో సంపాదించుకుందామని అక్కడ పోయి మెస్ అవుతుంది. నిజానికి ఈ బస్సు ఓనర్లు 80% నష్టాల్లో ఉన్నవాళ్ళే. కాకపోతే ఇంకోటి చేయలేరు, ఈ కాంట్ స్విచ్ ఓవర్ టు సమ్ అదర్ బిజినెస్. చేలినా మునిగినా ఇందులోనే అని చెప్పి పక్కదారులు పడుతున్నారు. ఖర్చులు ఎలా తగ్గించుకోవాలని, ట్యాక్స్ ఎలా ఎగరాం పెడదాం, ఇక్కడ పబ్లిక్ లైఫ్ ని కాంప్రమైజ్ చేసేట పబ్లిక్ లైఫ్ ఎలాగా. ఈ మిలీలో మర్చిపోతుంది ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ. అరే పాపం కదా, భార్య భర్త 2 ఆడపిల్లలు, వాళ్ళు ఎక్కారు, నా బస్సు మీద నమ్మకంతో ఎక్కారు, వాళ్ళని క్షేమంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది కదా అనేటటువంటిది తట్టితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఈ రోజున ఏమైంది, ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఓనర్ గలంత్ ఎక్కడున్నాడో తెలియదు, ఓనర్ ఆఫీసులు లేవు, అవి ఒక 2 రూములు అంట, ఒంగోలులో ఒక రూము, హైదరాబాద్లో ఒక రూము, అవి తాళాలు వేసాం. సో ఇఫ్ యూ డోంట్ ఓన్ ది రెస్పాన్సిబిలిటీ, లీగల్ అండ్ మోరల్, హౌ కెన్ పబ్లిక్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ? వాళ్ళు ఇదే చెప్తారు, వేలకు వేలు లక్షలు సంపాదించుకుంటున్నారు వీళ్ళు, మా గురించి పట్టించుకోవటం లేదు, మా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు అని మాట్లాడతారు. ట్రూ, ఎవరి బాధలు వాళ్ళవి. అయినప్పటికీ కూడా సార్ గవర్నమెంట్ నుంచి అంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అల్టిమేట్ గవర్నమెంట్దే ఉంటుంది. అల్టిమేట్లీ ఇట్స్ ది గవర్నమెంట్. వాళ్ళు ఏం చేయాలి సార్ ఇట్లాంటి విషయాల్లో? ప్రాపర్గా మెషినరీ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే, అంతే. సరైన ఇంప్లిమెంట్స్ ఉండేటట్టుగాను, సరి అయినటువంటి విధానంలో డ్రైవర్లు ఉండేటట్టుగాను, ఓకే, అలా చూసుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కానీ నువ్వు 1000 కోట్లు ఆర్టీసీకి ఇస్తే సడన్గా వాళ్ళు ఏమి మిరకల్స్ చేయలేరు. అది చేయాలన్నా బస్సు పెట్టాలంటే నీకు ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ఏది? పక్క రాష్ట్రం వాడు నీ పార్టీ కాదు, పక్క రాష్ట్రం సీఎం. నువ్వు 300 బస్సులు అంటే ఊరుకో
నా టైం లేదు. నువ్వు నిజంగా పెట్టాలన్నా బస్సులు పంపాలన్నా దర్ ఇస్ నో ప్రొవిజన్. ఓకే అదే ప్రైవేట్ బస్సు అయితే హ్యాపీ పర్మిట్ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు తిరిగేసేయచ్చు. సార్ ఫైనల్గా అయ్యా అంటే ఈ విషయాల్లో ముఖ్యంగా ఈ బస్సుల సేఫ్టీ వీటన్నిటి విషయంలో గవర్నమెంట్ తన బాధ్యత నిర్వహించాలి. ప్రజల వైపు ఎలాంటి అవగాహన అవేర్నెస్ అవసరం అదే అంటారు? నేను 2 పాయింట్లే చెప్తా ప్రజలకు. యా సార్, అది చెప్పి అయ్యా బస్సులో మన ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్లో ఉండేటట్టుగా ఆ షీట్ ఉందా, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి మేము అనే అవేర్నెస్ వాళ్ళకుండాలి. ఓకే, అడగొచ్చు కూడా ఏమేమి ఉన్నాయని అడగొచ్చు. అసలు ముందు అడగాలి ఏమున్నాయి, ఏ ఉండాలి, ఏ ఉన్నాయి, అది ఒకటి. ఓకే, ఎక్కబోయే ముందు బండి లోపల ఇవన్నీ ఉన్నాయా లేవా చూసుకుని ఎక్కుద్ది. ఓకే, ఏంటి అక్కడ నువ్వు టికెట్ ఆన్లైన్లో టికెట్ కొంటావు, నీకు తెలియదు, Yes. ఎక్కేదాకా నీకు తెలియదు. అక్కడ ఏమడుగుతావు, అక్కడ లేదని నేను దగ్గర నేను వెళ్ళను అంటే పోతే నీ టికెట్ నీకు రిఫండ్ రాదు, పోతే పో అంటారు. ఓకే, సో యాజమాన్యమే బాధ్యత ఎక్కువ, ఓకే, యా యా సార్, బికాస్ దే ఆర్ కలెక్టింగ్ మనీ ఇన్ అడ్వాన్స్. అవును అవును, దే హ్యావ్ టు ప్రొవైడ్ ప్రాపర్ సర్వీస్. నువ్వు ప్యాసింజర్గా బస్సులోకి ఎక్కిన తర్వాత ఫైర్ ఎక్కి పని చేయడం లేదు, బండి వెళ్ళడానికి వెళ్ళలేదంటే మిగిలిన ప్యాసింజర్లు ఒప్పుకోరు. కొన్నిసార్లు ఈ కఠిన శిక్షలు పడకపోవడం వల్ల కూడా వీళ్ళు ఇట్లా కొంచెం కూడా పడవట్టి. సార్ It's all a time consuming process. By the time matters would be forgotten by everybody. సో మనం వేసే మొదటి దెబ్బే కరెక్ట్గా ఉండాలి, తర్వాత వాడి శిక్ష పడుతుంది లేని అనుకోవడం కాదు. అక్కడ జరగకుండా చేసేటటువంటి ప్రయత్నాలే ముఖ్యంగా చేసుకోవాలి, చేసుకుంటే చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.